అంతా ఓకేనా భయ్యా? డౌటా? ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? 2 days లీవ్ కావాలి. రేపు ఎల్లుండి ఎలాగో హాలిడేసే కదా, ఇంక లీవ్ ఎందుకు? హాలిడేసా? సారీ గిరి భయ్యా. వాట్? మనం అక్కడ ఉండేది 2 రోజులే. తెలుసు, అందుకే లెస్ లగేజ్. సారీ. హలో, హా రోహిత్. అవునా? నిజమా? కంగ్రాట్స్ రా, బిగ్ డే ఫర్ యు మ్యాన్. మనం షార్ట్ ఫిల్మ్ కి పడ్డ కష్టం వేస్ట్ అవ్వలేదన్నమాట. రోహిత్ కి మూవీ ఓకే అయిందంట. ఎవరి రోహిత్? నాతో బంతిపూ షార్ట్ ఫిల్మ్ చేశాడే, అదే బంతిపూ రోహిత్. తెలీదు. రోహిత్, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఓకే బాయ్. నువ్వు నా బంతిపూ షార్ట్ ఫిల్మ్ చూడలేదా? చూడలేదు. నేనేదో బాహుబలి మిస్ అయినట్టు చెప్తావేంటి? నువ్వు నేను చేసిన ఒక్క షార్ట్ ఫిల్మ్ అయినా చూసావా? చూడలేదు. చేసింది 8 షార్ట్ ఫిల్మ్స్, 3 బ్లాక్ బస్టర్స్, 2 సూపర్ హిట్స్, 3 యావరేజెస్, ఫేస్బుక్ లో 2 lakh లైక్స్, ఇన్స్టాలో 5000 ఫాలోవర్స్. ఇది నా ట్రాక్ రికార్డ్. 3 months నుంచి ఒకరికొకరు తెలుసు. నువ్వు నేను చేసిన ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా చూడలేదంటే ఇప్పుడేంటి, నీ షార్ట్ ఫిల్మ్స్ చూడాలా? ఏం అవసరం లేదులే. ఎక్కువ చూడకండి మేడం, మెడ పట్టేస్తుంది. పక్కన 4 చైర్లు ఖాళీగా ఉన్నాయిగా, అక్కడ ఎందుకు ట్రై చేయకూడదు? పర్లేదు, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది. ఇంతకీ నువ్వెవరు? నేను ఈ హోటల్ మేనేజర్ని, దైవ తైలం. ఏం తైలం? దైవ తైలం. చూడు తైలం భయ్యా, నిన్ను చూస్తే మేనేజర్లా అనిపించట్లేదు. కన్ఫర్మేషన్కి ఒకసారి పాస్వర్డ్ చెప్పు. షూర్ మేడం. ఇంతకీ మీ రూమ్ నెంబర్ చెప్పండి. అదిగో బుక్ చేస్తున్నాడు. సార్కి మీరు ఏమవుతారు? మేమిద్దరం కాబోయే కపుల్. ఓ మేడం, మీ పేరు తెలుసుకోవచ్చా? సిరి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం. ఇది చాలా డీసెంట్ హోటల్. ఇక్కడ ఎలా పడితే అలా కూర్చోకూడదు. మీ సోఫాలో మీరు కంఫర్టబుల్గా కూర్చోండి. వైఫై పాస్వర్డ్? వైఫై, జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం గారిని డీసెంట్గా కూర్చోమంటారా? ఇది చాలా డీసెంట్ హోటల్ సార్. మీ నేమ్ సార్? కార్తీక్. మేడం నేమ్ సార్? మేఘన. అదేంటి మేడం, సిరి అని చెప్పారు కదా? సారీ, సిరి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. రిలేషన్ సార్? ఫ్రెండ్స్. మేడం గారు మీ ఇద్దరు కాబోయే కపుల్స్ అని చెప్పారు. చూడండి సార్, ఇక్కడ ఏ రిలేషన్ లేకుండా ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండడానికి మా హోటల్ రూల్స్ ఒప్పుకో. సార్ వీళ్ళు 2 rooms బుక్ చేశారు సార్. అయితే 2 రూమ్లు వేరే వేరే ఫ్లోర్ లేవు. ఇద్దరం కపుల్స్ అని ఎందుకు చెప్పావు? నాకేం తెలుసు, నువ్వు కూడా అలాగే చెప్తావు అనుకున్నాను. అయినా నేను ఎందుకు అలా చెప్తాను? నేను నీకు కాబోయే వైఫ్నని మీ ఊర్లో, హైదరాబాద్లో అందరికీ నువ్వు చెప్తే తప్పులేదు, కానీ మనకి సంబంధం లేని విజయవాడలో ఎవడో గొట్టంగాడికి నేను చెప్తే నీకు తప్పనిపించిందా? గొట్టం కాదు మేడం, తైలం, దైవ తైలం. ప్లీజ్ సార్, మీది పై ఫ్లోర్. ఓ కంగారు పడిపోతున్నాడు. ఏంటి సార్, మీరు ఒకసారి కిందకి రాగలరా? ఏంటి ఆయన ప్రాబ్లమా?
ప్లీజ్ సార్. సరే ఎక్కడికయ్యా? రండి సార్. వీళ్ళంతా మార్నింగ్ 6 గంటల నుంచి మేఘనా మేడం చూడాలి, మేఘనా మేడం కలవాలని తెగ చంపేస్తున్నారు సార్. ఎవరు సార్ ఈ అమ్మాయి? షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్గా చేస్తుంది. అంటే వీళ్ళంతా ఆవిడ ఫ్యాన్సా సార్? అలాంటి వాళ్ళే. వీళ్ళంటే కరోనాయాల్లో షార్ట్ ఫిల్మ్ చూస్తున్నారంటే అర్థం ఉంది. ఆ ముసలి ఆవిడ కూడా చూస్తుందంటారా సార్? థ్యాంక్ యూ. మేడం, వీళ్ళంతా నిజంగా మీ ఫ్యాన్సా మేడం? అవును, ఫేస్బుక్ లో నా స్టేటస్ చూసి నన్ను కలవడానికి వచ్చారు. యునో, వాళ్ళు నా మీద చూపించే అభిమానం చూస్తుంటే వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది తైలంబయ్య. మరి షార్ట్ ఫిల్మ్స్ ఏవో మానేయచ్చు కదా మేడం? మీకు ఇంకో విషయం తెలుసా? ఆ? వాళ్ళు ఈరోజు కొత్తగా షాప్ ఏదో పెడుతున్నారంట, అది ఓపెన్ చేయమని నన్ను అడుగుతున్నారు. ఆ, షాప్ ఓపెనింగ్. ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పా పెట్టకుండా? ఫోన్ కూడా తీయలేదు. నీకేమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అబ్బో, అర్ధరాత్రి ఒంటరిగా వదిలేసినప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నావా? అయినా నేను షాప్ ఓపెనింగ్కి వెళ్తున్నానని మేనేజర్కి చెప్పాను కదా. ఏంటి, షాప్ ఓపెనింగా? సీరియస్లీ? ఏంటిది? స్వీట్ పాన్. అంటే నువ్వు పాన్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళావా? అవును. నువ్వు పాన్ షాప్ ఓపెన్ చేయడానికి వచ్చావా, పెళ్ళికి వచ్చావా? వాళ్ళకంటే బుద్ధి లేదు. నీకేమైంది? నన్నేమైనాను, నా ఫ్యాన్స్ని మాత్రం ఏమనుకు. అయినా వాళ్ళు నీ మాదిరి కాదు. నా ప్రతి షార్ట్ ఫిల్మ్ చూస్తారు, షేర్ చేస్తారు. నా యాక్టింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నిజమే, నువ్వు పెద్ద నేషనల్ లెవెల్ యాక్ట్రెస్, నీ యాక్టింగ్ ఇష్టపడడానికి. అవును, నేషనల్ లెవెల్ యాక్ట్రెసే. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఒక చిన్న డైలాగ్ కూడా చెప్పలేవు కానీ నువ్వు కూడా యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నావు. ఏమన్నా ఏమన్నా? ఏం లేదు. నాకు యాక్టింగ్ రాదా? అది ఫస్ట్ టైం కాబట్టి అలా జరిగింది. యాక్టింగ్ రాక కాదు. అవునా? ఓకే, ఒక డైలాగ్ చెప్తా, దాన్ని ఫీల్తో చెప్పు. నీ ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ముహూర్తానికి టైం అవుతుంది. రెడీ అవ్వు. ఎందుకు నవ్వావు? నేనేం నవ్వలేదు. సరే చెప్పు, డైలాగ్ చెప్పు. ఏం అవసరం లేదు, నేను రెడీ అవ్వాలి, నువ్వు వెళ్ళు. డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్ ఎందుకు? ఉంది కదా నీ ట్రేడ్ మార్క్ డైలాగ్, అదే చెప్పు. ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్. సారీ. కావాలంటే వేరే డైలాగ్ చెప్తాను, అది ట్రై చేయి. ఏం అక్కర్లేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నా నేను ఎంతగా ప్రేమిస్తున్నా. సరే, ఆ డైలాగ్ ఏదో చెప్పు. ఒకసారి చెప్తే అర్థం అవట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దని? ఇడియట్. ఇది నీ డైలాగ్. ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దని? ఇడియట్. ఒకసారి చెప్తే అర్థం అవట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దని? ఇడియట్. ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు నీ యాక్టింగ్. సారీ, ఐఎమ్ సారీ. ఏంటి సారీ? నేను ఒకటే సారీ చెప్తాను. సారీ 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 అయిపోయాను నువ్వు అసలు. దొరుకు చెప్తాను. ఎంతసేపు పరిగెడతావు? నేను కూడా వేసి ప్లీజ్ చెప్తాను. వద్దులు అసలు వద్దులు వదలమన్నా? వద్దులు. ఫినిష్డ్. You finished.